హాయ్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోలో గ్రామర్స్ టూల్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూసాం కదా. ఈరోజు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ గురించి తెలుసుకుందాం. దీనికి ఫస్ట్ మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని తీసుకోవాలి. ఏంటవి? a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈజ్ ఈక్వల్స్ టు d1, a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈజ్ ఈక్వల్స్ టు d2, a3x plus b3y plus c3z is equals to d3. ఈ త్రీ ఈక్వేషన్స్ని యూజ్ చేసి మనం మ్యాట్రిక్స్ ఎలా రాస్తాం? a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 అండ్ ఎక్స్ ఎలా రాస్తాం? వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? ఎక్స్ వై జెడ్, వాటిని తీసుకోవాలి. నెక్స్ట్ డి మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది? d1 d2 d3. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏంటి? ax ఈజ్ ఈక్వల్స్ టు d కదా. మనకి ఇఫ్ డెట్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతే ఏమవుతుంది? అప్పుడు ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఎందుకంటే ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి? 1 det A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A. If det A exists only, then A inverse exists. If det A does not exist, A inverse does not exist. So now pre-multiplying A inverse on both sides of Ax is equals to D. అప్పుడు ఏమవుతుంది? A inverse into Ax is equals to A inverse into D. దీన్ని మనం ఏ ఇన్వర్స్ ఇంటూ ఏగా రాయొచ్చు కదా. రిమైనింగ్ ఏముంటుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. మనకి ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. ఈ ఫార్ములాని యూజ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. అలాగే ఐ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కదా. మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ఏ మ్యాట్రిక్స్కైనా మల్టిప్లై చేస్తే మనకు అదే మన మ్యాట్రిక్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ రూల్ ఏమవుతుంది? ఇఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఈ ఫార్ములానే బేస్ చేసుకొని మనం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ప్రాబ్లమ్ని చూద్దాం. x plus y plus z is equals to 1, 2x plus 2y plus 3z is equals to 6, x plus 4y plus 9z is equals to 3. దీన్ని మనం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ రూల్ ఏంటి? ఫస్ట్ ax is equals to d, that implies x is equals to a inverse d. ఫస్ట్ మనం మ్యాట్రిసెస్ని ఫామ్ చేద్దాం. a is equals to 1 1 1, 2 2 3, 1 4 1 4 9. 9. x ఏమవుతుంది? x y. d ఏమవుతుంది? 1 6 3. ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఏ ఇన్వర్స్ ఇంటూ డి అంటే మనకు కావాల్సింది ఏంటి? ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ. అంటే ఇక్కడ మనకు det A కావాలి, అడ్జాయింట్ ఏ కావాలి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే. దెన్ det A ఈక్వల్స్ టు 1 ఇంటూ డేటింగ్ కరెస్పాండింగ్ కాలం అండ్ రో. 2 9 80 minus 12. Next, minus 1 into removing first row, second column. 2 9s are 18, minus 1 3s are 3, plus 1 into removing first row, third column. 2 4s are 8, minus 1 2s are 2. 1 into 18 minus 12 is 6, 18 minus 3 is 15,
8 minus 2 is 6. 1 6 is 6. 1 15 is 15. 1 6 is 6. 1 6 plus 6 is 12. 12 minus 15 is minus 3, which is not is equals to 0. Here det A does not is equals to 0. సో మనకి ఏమవుతుంది, A ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేద్దాం. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఫార్ములా ఏంటి, కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఎట్లా చేద్దాం, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ని రిమూవ్ చేస్తే ఏముంటాయి, 2 9s 18 minus 4 3s 12. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ రిమూవ్ చేస్తే 2 4s 18 minus 1 3s 3. ఫస్ట్ రో థర్డ్ కాలమ్ రిమూవ్ చేస్తే 4 2s 8 minus 1 2s 2. నెక్స్ట్ రోలో సెకండ్ రో ఫస్ట్ కాలమ్ రిమూవ్ చేస్తే 1 9s 9 minus 1 4s 4. సెకండ్ రో సెకండ్ కాలమ్ రిమూవ్ చేస్తే 1 9s 9 1 1s 1. సెకండ్ రో థర్డ్ కాలమ్ రిమూవ్ చేస్తే 4 1s 4 minus 1